క్షీణింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు నీ సమాప్తమగును. దుఃఖ దినములు సమాప్తమైనవి. ఆమేన్. నీ దుఃఖ దినములు చదువుతాము. సూర్యుడు అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగును. అంటే ఇప్పుడు చదవబడింది వాగ్దానం మీ ఇంటికి. మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే చెప్పండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన అవసరం ఉంది. ఇది మీరు నోట్ చేసుకున్నారమ్మా? 60-20 యెషయా గ్రంథం 60-20 నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. మీరు గృహాన్ని దర్శించి 60-20 60 అధ్యాయం 20 వచ్చిందమ్మా. మీ ప్రార్థన అవసరం లేదన్నారు. దేవుడు మనల్ని క్షేమంగా నడిపించాడు, గృహానికి దర్శించడానికి పురుషులకు వచ్చాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మరి ఈ గృహానికి ఆరాధ్యాన్ని మీరు వచ్చి వాగ్దానం ఇచ్చాడు. మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన తండ్రి, మహిమంత ప్రభావం రాత్రులు స్వప్నాలు నేను ప్రియుల కుటుంబాన్ని దర్శించడానికి ఆయన మాత్రం మీరు వచ్చి సమాధానం కుటుంబానికి సమాధానం పలికినందుకు సిద్ధం చేస్తున్నాను. మరి కుటుంబ అవసరాలు నాయన కాలంలో తీసుకొస్తున్నాం. నాయన ఆయన మరి అంకుల్ గారి రక్షణ గారు ప్రార్థిస్తున్నాం. ఆయన బ్రదర్ మీరు రక్షించండి, ప్రోత్సహించండి. నూతన సంతులో నూతన వాగ్దానంతో పాటు తండ్రి దేవ మరి రక్షణ భాగ్యం అనుకరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రాపక్షిగా ప్రియాంక వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి ప్రోత్సహించండి. ఆయన మంచి శుద్ధి గల ఆయన వరుడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి వారి ప్రార్థన. ఆయన మరి ఆయన మీ సన్నిధిని చేర్చుకోండి. నువ్వు వచ్చిన ప్రభు అందరూ ఆయా మన కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబానికి మేలు సమాధానం అనుగ్రహించమని ఈ కుటుంబస్తులకు ఈ కుటుంబం మనం చెప్పుకుంటూ యేసు క్రీస్తును స్తుతించి ప్రార్థించాం తండ్రి. ఆమేన్.